పాలక వర్గం ఘర్షణ కోరుకుంటది. ఈ కింది వర్గాల మధ్యలో అసమానతలు కూడా త్వరగా పరిష్కరించకుండా ఘర్షణ కోరుకుంటది. మరి ఘర్షణ కోరుకుని ఆ ప్రభుత్వాలకు ఆసరగా నిలబడుతున్నది ఎవరు? అడ్డుపట్టేవాళ్ళే కదా. ముందు అడ్డుపడేటోళ్ళని దోసుకొని నిలబెట్టకుండా మిగతా వాళ్ళని దోసుకొని నిలబెడితే లాభం. పాలక వర్గాల మనసు పాలక వర్గాల దృష్టితోటే ఉంటుంది. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఘర్షణ ఉండాలని కోరుకుంటుంది. మరి ఆ ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరు? సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడేటోళ్ళే కదా. 94లో మొదలు పెట్టినప్పుడు 97లోనే వర్గీకరణ జరిగింది. 97లో వర్గీకరణ జరిగిన మొదటి రోజు నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమానికి పిలుపునిచ్చా. అంటే వర్గీకరణ అమలు జరిగిన వెంటనే నేను ఉద్యమానికి పిలుపునిచ్చాను కదా ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల కోసం. మళ్ళీ వాళ్ళు అడ్డుకుంటే కదా మళ్ళీ వర్గీకరణ కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డుకుంటే కదా, మళ్ళీ అడ్డుకోకపోతే వర్గీకరణ జరిగేది కదా. అడ్డుకుంటే మళ్ళీ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చిందా? వర్గీకరణ అడ్డుకోకపోతేనా? 97లో వర్గీకరణ జరిగింది, ఎందుకు అడ్డుకున్నారు? అడ్డుకోవడం వల్ల మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. పోనీ రాష్ట్రపతి నా అనగాన ప్రజల మేధావులారా, ఈ దేశంలో ఎవరు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. అవును, మాలయేతర మొత్తం దళితులందరూ వర్గీకరణ కోరుకుంటున్నారు. నిన్నటి వరకు నేను చూశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఏ గ్రూప్లో రెల్లి పైడి పాకి అని ఉత్తరాంధ్రలో ఉండబడే ఒక కులం ఉన్నది, ఇప్పుడు తెలంగాణలో లేరు. డి గ్రూప్లో ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనేది ఒకటి ఉన్నది, వాళ్ళు తెలంగాణలో లేరు. ఏ డి పోతే బీసీ అనుకుందాం. బి గ్రూపులో మాదిగలతో పాటు ఒక 20 కులాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు బి గ్రూపులో 20 కులాలు మాదిగేతర మళ్ళీ ఆ బి గ్రూపులో ఉన్న కులాలు మాకు సపరేట్ వర్గీకరణ కావాలంటాను. అవును, రేపు భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు మాదిగలు దోచుకుంటారేమో మా గ్రూప్లో. ఇప్పుడు ఉమ్మడి మొత్తం రిజర్వేషన్లు మాలలు దోచుకున్నట్టుగానే రేపు ఈ గ్రూప్లో కూడా మాదిగలు దోచుకుంటారేమో. వాళ్ళ శక్తివంతులు కదా, జనాభా ఉన్నది కాబట్టి. మా సంగతి ఏంది, మాకు సపరేట్ వాట కావాలంటాను. ఎస్, నేను దాన్ని సమర్థిస్తున్నా. అవును, వాళ్ళ వాట వాళ్ళు కావాలి. అభద్రత మధ్యలో వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి భవిష్యత్తులో అన్యాయం జరగబోతుందని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా స్వేచ్ఛ ఉండాలి కదా. ఎస్, నేను సమర్థిస్తున్నా. అదే సమయంలో మీరు ఇప్పుడు చూడండి, సి గ్రూప్ అనబడుతున్న మాలల్లో ఉండబడే గ్రూపుల్లో కూడా ఇవాళ నేత కాని వాళ్ళు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒలియాదాసార్లు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే మాలలు మినహాయించి ఆ సి గ్రూప్ లో ఉండబడే మాలేతర ఎస్సీలందరూ కలిసి మళ్ళీ వర్గీకరణ కోరుకుంటారు. మాదిగలు కోరుకుంటారు, మాదిగ కులాల్లో ఉండబడి ఇతర కులాలు కూడా కోరుకుంటున్నాయి. మాలలు ఒక్కరు తప్ప మాల గ్రూపులో ఉండబడే కులాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకు అడ్డం పడుతుండ్రు వాళ్ళొక్కరే అంటే, ఇంతకాలం అందరి అవకాశాలు ఆ వర్గమే అనుభవించింది కాబట్టి ఇతర అవకాశాలు కొల్లగొట్టడానికి ఇప్పటికీ అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది దానివల్ల ఘర్షణ. పాలకులు ఘర్షణ కోరుకుంటున్నారంటే ఘర్షణకు ఊతం ఇస్తున్నది ఎవరు? ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. మా అక్క ఇప్పుడు మాట్లాడింది, దళితుల మధ్యలో ఘర్షణని ఘర్షి. అక్క, 30 ఏండ్ల పోరాటంలో 100 సభలను పాల్గొన్నావు కదా, ఎప్పుడన్నా మేము మీసాలు తిప్పామా అక్క? ఎప్పుడన్నా మేము తొడలు కొట్టినామా అక్క? ఎప్పుడన్నా మేము కల్లెర్ర చేసినట్టుగా మాట్లాడినామా అక్క? ఎక్కడన్నా మా నోటి నుంచి ఒక వ్యక్తిని అవమానించినట్టుగా మాట్లాడినామా అక్క? అన్యాయం జరిగిన వర్గానికే ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది కదా. ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో మేము మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడన్నా మేము జారినామా? కానీ మేము వర్గీకరణ అడ్డుకుంటాం, ఐక్యంగా ఉండాల్సిందే. మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా ఐక్యంగా ఉండాల్సిందే, మాతో ఐక్యంగా ఉండాల్సిందే. అంటే ఐక్యత అనేది మమ్మల్ని దోసుకోవడానికి లైసెన్స్గా? వేదికల మీద ఏం మాట్లాడుతున్నారు అక్క? వర్గీకరణ కోరుకుంటావా, నువ్వు నిన్ను తొక్కుకుంటా పోతామంటున్నారా లేదా? నీ అడ్డు తొలగించుకుంటా పోతామంటున్నారా లేదా? అవసరమంటే ఇంకొక పదం వాడినరా లేదా వాళ్ళ వేదికల మీద? ఏం చెప్పాలి మరి? ఇది ఘర్షణ ఎట్లవుతుంది? దాడి కదా. నేను ఒక విషయం చెప్తున్నాను, దాడిగా మీరు ఎట్లా చూడాలో చెప్తున్నా. బట్
ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న మొదలవుతే ప్రకాశం జిల్లా చీరాలలో నేను జూలై 17కు దెబ్బలు తిన్నా. మేము ప్రతిదాడి చేయలే. ఆ రోజు జూలై 17 కారంచేడు మృతవీరుల దినం. బాలగోపాల్ గారు, గద్దరన్న, చాలా మంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా ఒక కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు. అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి. కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి. కత్తులు పట్టుకొని తిరిగిండ్రు, రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు, దాడులు జరిగిండ్రు. అంబేద్కర్ విగ్రహానికి దండెత్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లకపూర్లో నా మీద దాడి జరిగింది. తలలు బలిగినాయి, కాలు రెక్కలు ఇరిగినాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాలమానవ కార్యకర్తల చేతుల మీరా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. నువ్వు మీటింగ్కి వెళ్తావురా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వర అనే ఒక పెద్ద ఆయనను దారుణంగా చంపిండు తిరుగుడుమెట్ట పెద్దవేం గ్రామం దగ్గర. ఎక్కడన్నా ప్రతి దాడులు జరగంగా చూశారా? మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పడ్డాం, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు, మా పిల్లల్ని చంపిండ్రు, తలలు పగలగొట్టిండ్రు. ఇప్పుడు మీసాలు చెప్తున్నారు, ఇప్పుడు తొడలు కొడుతున్నారు. అక్క మా మీద దాడి జరుగుతుంది, మీరు దాడిని ఖండించండి, మీరు దాడిని ఖండించండి. దాడి గురవుతున్న వర్గాల పక్షాన గట్టిగా నిలబడండి. అంతే, ఘర్షణ కాదు ఇది. ప్లీజ్ చెప్తున్నాం, ఘర్షణ కాదు. అంతే, ఘర్షణ కాదు, రెండు వర్గాల మధ్యలో ఘర్షణ కాదు, ఏకపక్ష దాడి జరుగుతుంది. చాలా సహనంతో కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఈ వర్గీకరణ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరికని చెప్పి మేము ఎక్కడ కూడా మాట జారకుండా ఉద్యమం చేస్తున్నాం. మాకంటే ఐక్యత కోరిటోళ్ళ వరక ఎంఆర్పిఎస్ పుట్టక ముందు, ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఐక్యత ఎంఆర్పిఎస్ అవకాశం ఇస్తుంది. మేము అవమానాలు పడ్డా, మేము దాడులకు గురైనా, మేము చంపబడ్డా, మేము తలలు పగల కొట్టుకున్నా కూడా వాళ్ళ పట్ల మేము ప్రతి దాడికి వెళ్లకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా అండగా నిలబడుకుంటూ వచ్చేసాను. నా చిన్నతనంలో 42 ఏళ్ల క్రితం 82, 83లో నేను మా ఊర్లో ఉండబడక మాల చెల్లె మీద అత్యాచారయత్నం జరుగుతున్నప్పుడు జరిగిన ఘర్షణలో నేను ప్రతి దాడిలో పాల్గొన్నందుకు, మా మీద దాడులు చేస్తుంటే ప్రతి దాడిలో పాల్గొన్నందుకు నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 42 ఏళ్ల క్రితం ఎవరి కోసం జైలుకి వెళ్ళాం? చరిత్ర రికార్డు ఉంటుందా లేదా? నేను చెప్పే ప్రతి మాటకు నేను రికార్డు చూపెడతాను. నేను జైలుకి వెళ్ళాను లేదు, ఎవరి కోసం వెళ్ళాం? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు అక్క, గద్దరన్న మీద కాల్పులు జరిపిన సందర్భం అక్క, ప్రజా సంఘాలు మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో కాల్పులు జరిపినరా లేదా? ఆనాడు గద్దరన్న మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఎంఆర్పిఎస్ బంధుకాలు ఇచ్చింది. అన్ని వర్గాల మద్దతుతో రోడెక్కింది, బంధుని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. అక్క కాలిచ్చినమా లేదా? అక్క విప్లవోద్యమం అంటేనే మొత్తం అణిచేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి ప్రజాస్వామిక వాదులకు కూడా కొంత ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధుకాలు ఇచ్చి దాన్ని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. మీ అన్నగా చెప్తున్నా, ఒక మంత్రి హోదాలో ఉండబడే శంకర్రావు మీద, ఒక మంత్రి హోదాలో శంకర్రావు మీద ఎల్బీ నగర్లో సబితా ఇంద్రారెడ్డి కొడుకు మనుషులు తీవ్రంగా దాడి చేస్తే తప్పించుకొని ఒక ముస్లింలు దాక్కున్నాడు అతను. అట్లాంటి ఘటన కాడికి వెళ్ళి దాన్ని ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఉద్యమం నడిపింది. శంకర్రావు మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ కాదా? ఆయన మాల కాదా? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తూ కూడా రోడ్డు మీద ఎక్కినోడే ఆయన వాళ్ళే. కొన్ని కారణాల వల్ల కోదండరాం గారు ఉద్యమ కాలంలో ఒక మాట జారిండు, గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని మాట్లాడాడు. వాస్తవానికి ఏ మహిళ మీద అట్లాంటి మాట మాట్లాడద్దు. కానీ కోదండరాం పేరుకు రెడ్డి పెట్టుకోకపోయినా ఆయన సామాజిక వర్గం రెడ్డి, కారణాలేమో పెట్టుకోకపోవచ్చు. కానీ ఆ రోజు ఇంకా 3 మంత్రులు రెడ్డి వాళ్ళు ఉన్నారు. సబితా ఇందర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడేమి సబితా ఇందర్ రెడ్డి గారు మీద అట్లా మాట్లాడలే. డీకే అరుణ ఉన్నది, గద్వాలకి వెళ్ళి ఆ మాట మాట్లాడలే. ఆ మాట మాట్లాడాలని కోరుకోను, కానీ కోరుకోలే. అదే సమయంలో సునీతా లక్ష్మణరెడ్డి నర్సపేట నుంచి ఉన్నది, అక్కడికి వెళ్ళింది ఉద్యమ కాలంలో, ఆమె మీద మాట్లాడలే. కానీ జహీరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని అన్నాడు. అంటే దళిత మహిళనే కదా, ఆ చిన్న చూపు కారణం అదే కదా. వాళ్ళందరి మీద ఆ మాట అన్నప్పుడు ఈమె మీద ఎందుకు అన్నారు? ఎవరి మీద ఆ మాట అనడం నేను మంచిది కాదు, కానీ ఈ మంది మీద అన్నాడని చెప్పి పొలిటికల్ చేసి మొత్తం తెలంగాణ శాసిస్తున్న రోజుల్లో
కోదండరాం ఇంటి మీద ధర్నా చేసి, పొలిటికల్ చేసి, కార్యాలయం ధర్నా చేసి కోదండరాంతో గీతారెడ్డికి క్షమాపణ చెప్పించిన చరిత్ర ఎంఆర్పీఎస్కున్నది. అందరూ తెలిసిన విషయమే. మేము ఎక్కడ భయపడలే, మా సోదరత్వం చాటుకునే కాడ వెనుకబడపడలే. మనందరూ తెలుసు, ఢిల్లీలో ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న కాలంలో డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్లకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్న ఐఏఎస్ అధికారమో ఒక అగ్రకులస్తుడు, ఆయన జోలికి వెళ్లకుండా రెండో ఆఫీసర్గా ఉండబడి చంద్రరావు మీద హరీష్ రావు పిడిగుద్దులతో గుద్ది ఆయన దాడి చేసి, మరి ఆ చంద్రరావు కూడా మాల సోదరుడు, ఆయన కండగా నిలబడి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తెలంగాణలో తిరగనీయమని చెప్పి, తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండి అగ్గి మండుతున్న రోజుల్లో కూడా దళితుల ఆత్మగౌరవాన్ని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసి అదే హరీష్ రావుతో క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పీఎస్. కారం చెడు నాకు తెలియదు జరిగినప్పుడు, కానీ బహిరంగ సభలకు వెళ్ళొచ్చే వాళ్ళం చిన్నప్పుడు. కానీ చుండూరు వచ్చేటప్పటికి చుండూరు మాలపల్లెలో నేను పడుకున్నా కదా 6 నెలలు. అక్క బృందావనం మీద ఆ రోజు దాడి జరిగినప్పుడు, కందుకూరు బృందావనం దాడి జరిగినప్పుడు బృందావనం మాలపల్లెలో నేను 9 నెలలు పడుకున్నా కదా. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాలల మీద దాడి జరిగి 3 అమ్మాయిలను అత్యాచారం చంపినప్పుడు నేను 9 నెలలు మాలపల్లెలో కావలగా నేను పడుకున్నాను కదా. కారంచేడు చుండూరు తర్వాత, కారంచేడు చుండూరుకు దళిత నాయకత్వం వహించింది దళిత మహాసభ, కత్తి పద్మరావు తారకం గారు నాయకత్వం వహించారు. ఆ 2 పాటలో మేము భాగస్వాములైనాం. కానీ లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకు వచ్చినప్పటికీ 6 మాలల్ని దారుణంగా చంపితే ఆ చంపిన సంఘటన మీద ఏ దళిత నాయకులు రాకముందే ఎంఆర్పీఎస్ పై దానికి నాయకత్వం వహించి ఆడ న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేసింది. ఎంఆర్పీఎస్ పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు సోదరత్వాన్ని చాటుకుంటూ వస్తున్నాం. వాళ్ళు దాడులు చేసినా ప్రతి దాడుల అంశం కోణంకి వెళ్లకుండా సమన్వయం పాటిస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చేసాం. ఈ దశకు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాం అంటాను. ఈ దేశంలో పడ్డ ప్రతి కమిషన్, నేను మళ్ళీ చెప్తున్నా, మాలయేతర అక్క ఎవరన్నా మాలలు వర్గీకరణకు సపోర్ట్ అనుకుంటే మళ్ళీ ఇది అంశం అది అంశం అని కాకుండా బేషరతుగా ముందు వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగంగా వస్తే వాళ్ళని విశ్వసిస్తాం అక్క. లేకపోతే ముసుగులో ఇక్కడ మీ దగ్గర 2-3 దగ్గర మాట్లాడి అక్కడికి వెళ్ళోమో ఇంటర్నల్ వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో చేస్తే మాత్రం ఎవరు వాళ్ళని విశ్వసించారక్క. ఏదైనా మంచి అయినా చెడైనా ఓపెన్ గా రావాల్సిందే అనే మాట మేము అంటున్నాం. దానికి అనుగుణంగా ముందుకు రావని చెప్పి మీరు కోరితే వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. రైట్. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా నేను, ఎస్సీ వర్గీకరణ మీద 94లో పోరాటం చేసే సమయానికి ఒకటే కమిషన్ రిపోర్ట్ నేను చదివా. అది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లోకూరు కమిటీ వేసిన రిపోర్ట్. అది నేను పుట్టక ముందు వచ్చిన కమిటీ 65లో వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉన్నది ఇదే లోకూరు. ఈ రిపోర్ట్లో ఉన్నది షెడ్యూల్ కులాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే ఒక మాలలే డెవలప్ అయిందని చెప్పి ఆ రిపోర్ట్లో ఉన్నది. నేను పుట్టక ముందు ఉన్నది రిపోర్ట్. మరి దళితుల్లో అన్ని కులాలు డెవలప్ అయినాయని చెప్పవచ్చు కదా. పోనీ మాలలతో పాటు మాదిగలు కూడా డెవలప్ అయినాయని అలా రాయవచ్చు కదా. మరి 59 కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే మాలలను చూసిండ్రు. మాలలు ఎందుకు చూసిండ్రు? వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు అని ఆధారాలున్నాయి కాబట్టి వాళ్ళు డెవలప్ అయిన చూసిండ్రు. కానీ ఆ 65 రిపోర్టు 75, 85, 94 వరకు ఎవరు అమలు చేయలేదు. అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి న్యాయం కోసం ఉద్యమం మొదలు పెడితే మళ్ళీ 96లో రామచంద్ర కమిషన్ వేశారు. 65లో రిపోర్ట్ ఏమిచ్చిందో 96లో గదే ఇచ్చింది కదా. మరి 65లో రిపోర్ట్ ఏమిచ్చిందో 96లో కూడా గదే ఇచ్చింది కదా. మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలతో పాటు ఇంకా దళిత కులాలకు చాలా అన్యాయం జరుగుతుంది, మాలలే వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ పొందుతున్నారని చెప్పి ఇందులో రిపోర్ట్ ఇచ్చింది కదా. పోనీ ఉషా మేరా కమిషన్, గౌరవ్ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఉషా మేరా కమిషన్ వేసింది కదా. ఉషా మేరా కమిషన్ అమలు జరిగే సమయానికి ముందుకు వచ్చే సమయానికి 2 ఉన్నది. వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది, వర్గీకరణ లేని కాలం ఉన్నది. వర్గీకరణ లేని కాలంలో రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది అన్యాయం జరిగింది అని. కానీ వర్గీకరణ అమలు జరిగినాక రద్దు అయినాక మళ్ళీ ఉషా మేరా కమిషన్ వచ్చింది. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా సాక్ష్యాలు బాక్స్లో పెట్టి. వర్గీకరణ లేనప్పుడు మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే, ఇతర కులాలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే బాక్స్ పెట్టేసింది. కానీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మాదిగలతో పాటు మిగతా కులాలు కూడా న్యాయం జరిగిందనే విషయం కూడా బాక్స్లో లెక్కలు పెట్టేసింది. కాబట్టి వర్గీకరణ ఎప్పటికైనా అవసరం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసింది. ఈ దేశంలో ఎక్కడ వర్గీకరణ అవసరమా లేదన్న ప్రతి రిపోర్టు వర్గీకరణ కనుకొని రిపోర్ట్ ఇచ్చింది.
ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత పెద్దలు మన తమిళనాడులో కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ కోరుకున్నది, అక్కడ అమలు జరుగుతున్నది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ కోరుకున్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం చేసి పంపిండ్రు. ఇప్పుడు మళ్ళీ కమిషన్ రిపోర్ట్ ఇంకో కమిషన్ వేసిండ్రు, వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ మీద లాహూజీ సాల్వే కమిటీ ఏర్పాటు చేశారు, వర్గీకరణ అవసరమని కమిటీ కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త కమిషన్ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో వేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం వేసింది, అది వర్గీకరణ కోరుకున్నది. ఈ మధ్యకాలంలో హర్యానా ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వర్గీకరణకు అనుకూలంగా, వాళ్ళు వర్గీకరణ అమలు చేస్తున్నారు. పంజాబ్ లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది, అక్కడ అమలు జరుగుతున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు ఒకటే కమిషన్, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టినాక వివిధ రాష్ట్రాల్లో కమిషన్లన్నీ పడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ప్రతి రాష్ట్రంలో అని చెప్తున్నది. అయినా మేము వినము, మేము వర్గీకరణ అడ్డుకుంటాము అంటున్నారు.